రెండో రోజు కాళేశ్వరం ప్రాజెక్టును నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం పరిశీలిస్తుంది. అన్నారం సరస్వతి బ్యారేజ్లో ఏర్పడిన సీపేజ్ మరమ్మతులను ఎన్డీఎస్ఏ బృందం తనిఖీ చేస్తుంది. బ్యారేజ్ 5 బ్లాకుల్లోని 38వ పియర్ డౌన్ స్ట్రీమ్ వెంట్ను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణులు పరిశీలించారు. రెండో రోజు కాళేశ్వరం ప్రాజెక్టును నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం పరిశీలిస్తుంది. అన్నారం సరస్వతి బ్యారేజ్లో ఏర్పడిన సీపేజ్ మరమ్మతులను ఎన్డీఎస్ఏ బృందం తనిఖీ చేస్తుంది. బ్యారేజ్ 5 బ్లాకుల్లోని 38వ పియర్ డౌన్ స్ట్రీమ్ వెంట్ను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణులు పరిశీలించారు. రెండో రోజు కాళేశ్వరం ప్రాజెక్టును నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం పరిశీలిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగమైనటువంటి మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజ్ పరిశీలనకు వచ్చినటువంటి ఎన్డీఎస్ఏ బృందం ఇవాళ రెండో రోజు పర్యటన కొనసాగిస్తుంది. రెండో రోజు ఇవాళ అన్నారం బ్యారేజ్ లో నిపుణుల బృందం పర్యటిస్తుంది. మొత్తం నిన్న మేడిగడ్డలో పూర్తి స్థాయిలో 8 గంటల పాటు రిపోర్ట్ తీసుకున్న తర్వాత ఇవాళ అదే తరహాలో అన్నారంలో కూడా పర్యటన చేస్తా ఉన్నారు. ప్రధానంగా నిపుణుల బృందంలో జె చంద్రశేఖర్ అయ్యర్, ఎక్స్సీడబ్ల్యూసీ చైర్మన్ నేతృత్వంలో శాస్త్రవేత్తల బృందం అంతా కూడా, అంటే నిపుణుల బృందం అంతా కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేస్తుంది. వాళ్ళ అన్నారం బరాజ్ దగ్గర బుంగలు పడినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో లోపలికి నది లోపలికి పరికరాలను చూపించి అక్కడ ఉన్నటువంటి మట్టి నమూనాలను సేకరించారు. బుంగలు పడడానికి గల కారణాలు ఏంటివి, లోపల మట్టి పరిస్థితి ఎలా ఉంది అనేటువంటిది కూడా వాళ్ళు అంచనా వేస్తా ఉన్నారు. ఇంకా నది లోపలనే డౌన్ స్ట్రీమ్ లోనే వీళ్ళంతా కూడా ఉన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం అంతా దాంట్లో ఉన్నటువంటి నిపుణులంతా కూడా ఒక్కొక్క విభాగంలో ఉన్నటువంటి వాటినన్నింటినీ వివరాలు సేకరిస్తున్నారు. అసలు ఈ డ్యామ్ ఎందుకు ఇక్కడ బుంగలు పడ్డాయి, అన్నారం బరాజ్ లో ఎందుకు బుంగలు పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, పిల్లల కింద నుంచి నీరు ఎందుకు ఉబ్బికి వస్తుంది అన్నటువంటి అంశాలను వాళ్ళు పూర్తిగా సేకరిస్తున్నారు. ఇవాళ సాయంత్రం సుందిల్ల బ్యారేజ్ ని కూడా వాళ్ళు పరిశీలించి పూర్తి స్థాయిలో రిపోర్ట్ ను ప్రభుత్వానికి ఇవ్వనున్నారు. యామని, రైట్, థ్యాంక్ యూ నవీన్. Very good.